పాస్టర్ చెప్పారు. కానుకది పంచినప్పుడు మీరు కాళ్ళు పెట్టకపోయినా పర్లేదు కనుక మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి అని చెప్పారండి. మరి ఆ రోజు నేను పెట్టుకున్న ప్రేయర్ రిక్వెస్ట్ అంటే నా కుటుంబం అంతా ఆత్మీయంగా నీ సన్నిధిలో ఉండాలి ప్రభావం రాసానండి. అది అప్పుడైతే నేను కనీసం మామూలుగానే రాశాను. మరి అది దేవుడు మీకు నెరవేర్చాడు. అలాగే 40 రోజుల ఉపవాసాల్లో కూడా నేను ఎక్కువగా అదే అంశం పెట్టాను. ప్రభు కుటుంబంగా నీ సన్నిధిలో మేము ఉండాలి అనేసి ఎక్కువ ప్రార్థన చేసుకున్నారండి. నేను ఈ ప్రార్థన చేసుకోవడం ద్వారా మరి చివరికి వచ్చే కదా నాకు రివర్స్ అయింది. నేను చాలా ఏడ్చాను ఆ రోజు. శనివారం ప్రభావ నేను పెట్టిన ప్రార్థనలకు నాకు రివర్స్ అయింది. ఏంటంటే చాలా ఏడ్చానండి. నిజంగా దేవుడు మరి అంత ఆ రోజు ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడినాతో ఈరోజు దుఃఖపడుతున్న వారు దేవుడు నవ్వుకునిపోతున్నాడు అనేసి మరి ఆ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చాడు. మరి నా భర్తతో నా కుటుంబంగా సన్నిధిలో ఉండడం దేవుడు చూపించాడు. ఇంకోటి చెప్తానండి, నిజంగా ఈ సన్నిధిలో దేవుడు నన్ను నిలబెట్టాను. మరొకసారి నేను దేవుడికి ఎంతగా నిలబడతాను అందరూ ఎంతో చెప్తా ఉన్నాను. ప్రతి సన్నిధిలో ఇలా అందరూ అలా చూసి మీ గురించి వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడిన సేవకులు వచ్చేస్తున్నారని చూస్తారు. అలాంటి మంచి ఆత్మీయతలను దేవుడు మాకు ఇచ్చడానికి దేవుడికి ఎంతగా ఉంటాను. మరి నేను చెప్పానండి, శనివారం నేను చాలా ఏడు పాస్టర్ గారు ఫోన్ చేశారు. చివరిలో గొడవ పెట్టుకోకుండా కూడా చెప్పిన ప్రవచనం ద్వారా నేను ఏం చెప్పలేదండి, మామూలుగానే కూర్చున్నాను. ప్రవచనం ద్వారా పాస్టర్ గారు మా కుటుంబాల్లో ఈ విధంగా ఉండాలని నేను దానికి వ్యతిరేకంగానే ఇంటికి మళ్ళీ గొడవగానే ఉన్నానండి. మళ్ళీ అలా పెట్టేసి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మరి అమ్మగారు అయితే ఇలా ఉండమని నేను ఉండలేకపోతున్నాను, చెప్పకపోతే అలా తెలుస్తుందని రోజు ఏడుస్తూ పడుతున్నాను. పాస్టర్ గారు అప్పుడు ఫోన్ చేస్తారంటే దేవుడు మాట చెప్పను చెప్పినప్పుడు నేను వివరంగా చెప్పాను, మా పరిస్థితి ఇదేంటి, ప్రార్థన చేయను అమ్మగారని. మరి ఆ ప్రార్థన నిజంగా ఆ రోజుల్లో మా ఆయన గారు మారడం, ఆ రోజు రాత్రి నుంచి అట్లా సన్నిధికి వస్తాను దేవుడు ఉంటాను చెప్పడం కూడా జరిగింది. నేను మా ఆయన గారికి బాప్టిజం ఇప్పించాలనుకోవడానికి తెలియకుండా జరిగిందండి. ఇప్పుడు ఆయన మారు మనసుతో బాప్టిజం తీసుకోవాలని ఆశపడుతున్నారు. ప్రార్థన చేయండి. మరి ఈ కార్యం జరిగిన వెంటనే మరి నూతన వ్యక్తులు ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను కానీ మాకు అవ్వలేదు మనసులోనే. మరి పాస్టర్ గారికి అని చెప్పాక దేవుడు మరి మమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి కార్యం చేశాడని నేను నమ్ముతున్నాను. మరి అది మా పేరు మీద అసలు అవ్వదని చెప్పేశారండి. మాకైతే అవ్వదని వచ్చాము. మరి ఒక సహోదరు ద్వారా ఈ అవసరం తీర్చాడు. నిజంగా ఆత్మీయంగా ఉన్న దేవుడు పిల్లకి హెల్ప్ చేస్తుందని అనుకోలేదు. అది కూడా దేవుడికి ఎంతగానో రుణపడి ఉంటాను. అది కూడా త్వరగా మేము కట్టేసుకున్నా ప్రార్థన చేయండి. అలాగే ఇంటి విషయంలో ప్రార్థన చేయమంటున్నాను, లోన్ పెట్టుకుంటామని ఆలోచన కూడా దేవుడు తీసేశాడు.